అందరికీ నమస్కారం. ఈ రోజు మనం రాహుకాలం, యమగండం వాటిల్ని ఎలా తప్పించుకోవాలి అనే అంశం గురించి చర్చించుకుందాం. ముఖ్యంగా ఈ ముహూర్తాలు, వర్జ్యం గురించి ప్రాచీన కాలంలో పురాణాల్లో, వేదాల్లో ఏముందో ఒక్కసారి చూద్దాం. ఈ ముహూర్తాలు, వర్జ్యం అనేవి ప్రాచీన భారతీయ సంప్రదాయంలో ఉన్నాయి. ఇవి వేదాంగాలు అనేటువంటి ఒక అధ్యాయంలో ప్రత్యేకంగా పేర్కొనబడ్డాయి. ముందుగా ముహూర్తాల గురించి చూద్దాం. ముహూర్తాలు అంటే శుభకార్యాలకి అనుకూలమైన సమయాన్ని మనం ముహూర్తాలు అంటాము. సుముహూర్తంలో మంచి సమయంలో పనులు చేస్తే తప్పనిసరిగా నెరవేరతాయి అనేది మన ప్రాచీనుల విశ్వాసము. జ్యోతిష్యంలో పంచాంగం ఉంది. పంచాంగం అంటే 5 అంగాలు: తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. వీటి ఆధారంగా ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. ఈ యొక్క శుభ కర్మలు జరగడానికి మంచి సమయాన్ని నిర్దేశిస్తే ఈ పంచాంగం ద్వారా చేసేదే శుభ ముహూర్తం. రెండవది వర్జ్యం అంటే దుష్టకాలం. అంటే ఆ సమయంలో మనం పనులు చేయకూడదు, చేసే పనిని వాయిదా వేసుకోవాలి అని చెప్పేదే ఈ యొక్క వర్జ్యం. అంటే ముఖ్యంగా ఈ వర్జ్యాన్ని నక్షత్రాల స్థితి ఆధారంగా మన భారతీయ ప్రాచీనులు పేర్కొన్నారు. అంటే వర్జ్య కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శుభకార్యాలు చేయకూడదు. ఇప్పుడు ఈ 2 విషయాల గురించి ఒక్కసారి చర్చిద్దాం. మనం ముందుగా ఈ యొక్క వర్జ్యం, అదే విధంగా ముహూర్తం, ఈ 2 గురించి కూడా మాట్లాడుకుందాం. నిజానికి హిందూ మతం అనేది దేని మీద ఆధారపడింది అంటే కర్మ సిద్ధాంతం. నీవు చేసిన కర్మలే నిన్ను నిలబెడతాయి, నిన్ను పడగొడతాయి. అంటే గతంలో గనక నువ్వు పాపాలు చేసి ఉంటే మళ్ళీ మళ్ళీ అనేక జన్మలు ఎత్తి ఆ కర్మ ఫలాన్ని చేసే వరకు జన్మెత్తుతూనే ఉంటావు. అంటే చేసిన కర్మ ఫలాన్ని ఎవరూ తప్పించలేరు అని చెబుతూనే ఈ కర్మ ఫలం మొత్తాన్ని తప్పించడం కోసం జ్యోతిషం పుట్టింది, దీన్ని తప్పించడం కోసం ముహూర్తాలు పుట్టినవి, వర్జ్యాలు పుట్టినవి అని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఈ రోజుల్లో ఇంకా కొత్తగా 2 వచ్చినాయి. ఏంటంటే యమగండం, రాహుకాలం, గుళికా కాలం, వర్జ్యం. ఈ విధంగా అనేకమైన కొత్త పుట్టిస్తూ వచ్చారు. నిజానికి ఈ యమగండం, రాహుకాలం ఇవి 2 కూడా మనకి 1983 వరకు మన యొక్క క్యాలెండర్ లో ఎక్కడా కనపడలేదు. 83 తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా తెలుగు క్యాలెండర్ లో కూడా యమగండం, రాహుకాలం అంటూ రాసుకుంటూ వచ్చారు. నిజానికి యమగండం గాని, రాహుకాలం కానీ, అదే విధంగా వర్జ్యం కానీ, గుళికా కాలం కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి గంటన్నర ఉంటాయి. అంటే ఈ 4 కలిపి 6 గంటలు ఉంటాయి. ఇవి కాకుండా మనకి వార ముహూర్తాలు, దుర్ముహూర్తాలు అంటూ మళ్ళీ కొన్ని ఉంటాయి. అంటే దాదాపు మన సమయంలో సగం సమయం వీటికే పోతుంది. అయితే నిజానికి ఈ పండితులు, పురోహితులు కూడా మనకి పెళ్లికి లగ్నం పెడతారు. లగ్నం పెట్టినప్పుడు కూడా యమగండాన్ని కానీ, రాహుకాలాన్ని కానీ దృష్టిలో పెట్టుకోరు. ఇది పండితులు చెప్తున్న మాట. కాబట్టి యమగండం అనేది లెక్కలేదు, రాహుకాలం లెక్కలేదు. ఇవి 2 కాకుండా వాళ్ళు పెళ్లి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. ఇవి లెక్కలు లేవు అని ఆ పండితులు చెప్తున్నమాట. మరి కొంతమందిని మనం టీవీల ద్వారా పుంకాలుగా వచ్చే బ్రాహ్మణోత్తములని, పండితుల్ని ప్రశ్నిస్తే పని చేసే వాళ్ళు, ఎప్పుడూ పనిలో ఉండేవాళ్ళు, అదే విధంగా ఉదయం పూట పనికి వెళ్లే వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి ఇవి వర్తించవు. ఎందుకని అంటే వాళ్ళు దీన్ని పాటించలేరు కాబట్టి. అంటే వాళ్ళే చెబుతారు, వాళ్ళే ఉపశమనం ఇస్తారు, మళ్ళీ కాదంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకి వర్తించవు, వాళ్ళు చేయలేరు. కాబట్టి అటువంటి అందరికీ పరిష్కారం ఏంటి అంటే ఒకటే పరిష్కారం, ఏకైక పరిష్కారం అంటే దైవనామ స్మరణ. దేవుణ్ణి స్మరించుకోండి. అదే మాట చెబుతున్నాం. దేవుణ్ణి స్మరించుకొని ఏ పనైనా మంచి పనిని మంచిగా చేసే ప్రయత్నం చేస్తే గనక సత్ఫలితాలు ఉంటాయి. అంతేకాని ఈ యొక్క వారం, వర్జ్యం, రాహుకాలం, యమగండం అంటూ కూర్చుంటే గనక మన పనులన్నీ కూడా మూలపడతాయి. దీనిపైన అనేకమైన సిద్ధాంతాలు తయారు చేస్తూ వస్తున్నారు. ఉదాహరణ మీరు గమనించండి. ఈ రాహుకాలం గాని, యమగండం గాని, వారాలు గాని, వర్జ్యాలు గాని, తేదీలు గాని, నెలలు గాని, చంద్రమానం గాని, సూర్యమానం ఎవరు తయారు చేశారు? మనం తయారు చేసుకున్నాం. ఎందుకోసం? ఈజీగా తొందరగా పనులు చేసుకోవడం కోసం మనం ఇవన్నీ కూడా నిర్దేశించుకున్నాము. ఈ దేవుడు పెట్టినవి కాదు. కాబట్టి మనం తయారు చేసుకున్నటువంటి తేదీలకి, మనం తయారు చేసుకున్నటువంటి రోజులకి మనం బందీలం అయిపోవటం అనేది ఎంతవరకు వాంఛనీయం ఒకసారి గమనించండి. మీకు గమనించేది ఏంటంటే రాహుకాలం గానీ, యమగండం గానీ ఈ 2 కూడా చివరికి వేదాల్లో కూడా లేవు.
ముహూర్తాలు వర్జ్యం అనేవి మాత్రమే వేదాల్లో ఉన్నాయి, కొన్ని పురాణాల్లో చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా కూడా యమగండం రాహుకాలం అనేది వేదాలు కూడా లేవు. కానీ కొత్తగా పుట్టించుకొచ్చి తలా ఒకటి పుట్టించుకుంటూ వస్తే వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం ఇవన్నీ కూడా అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్తున్నది వాస్తవం కాదు. ఇంకోటి అంటే మీరు ఒక్కసారి మనం గమనించాలి, రాహుకాలంలో మనం ఏదైనా పని చేస్తే జరగదు అన్నారు. మనం ఒక్కసారి ప్రయత్నం చేస్తే ఆ పని జరిగింది అనుకోండి, అంటే రాహుకాలం తప్పు అని. ఒకసారి జరగకపోవచ్చు, ఇంకోసారి జరగచ్చు. అంటే పని చేస్తున్నప్పుడు పనిలో ఉండేటువంటి క్లిష్టతను బట్టి గాని ఆ యొక్క అవకాశాన్ని బట్టి గాని ఆ పని కావచ్చు కాకపోవచ్చు. దానికి ఈ రాహుతోనూ ఈ కేతువుతోనూ ఈ కాలాలతోనూ వర్జ్యాలతోనూ సంబంధం లేదు, అది మీకు తెలుసు కూడా. కావాలంటే మీరుగా ప్రయత్నం చేయండి, రాహుకాలంలో పని మొదలు పెట్టండి, ఆ విధంగా 4-5 పనులు చేయండి, మీకే అర్థమవుతుంది. మనం ప్రతిదాన్ని కూడా మన సొంతగా ప్రయోగించుకొని అప్పుడు మాత్రమే నమ్మాల్సిందిగా కోరుతున్నాను. ఇంకోటి అంటే నేను కూడా నరసాపూర్లో కమిషనర్ గా ఉన్నప్పుడు ఈ వర్జ్యం రాహుకాలంలో ప్రత్యేకించి కొత్త ఆఫీసు భవనంలో ఆ చెప్పిన దిశకు వ్యతిరేకంగా రాహుకాలంలో నేను ఛార్జ్ తీసుకున్నాను. ఆశ్చర్యం ఏంటంటే నరసాపురంలో ఒక్కడంటే ఒక్క మాట కూడా అనిపించుకోకుండా అజేయుడిగా బయటకు వచ్చాను. కాబట్టి ఇవన్నీ కూడా అవి మంచివి చెడువి అని మనం అనుకుంటూ మనం చేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి దాంట్లో ఉండదనేది నేను అనుభవించినటువంటి అనుభవం ద్వారా మేము చెబుతున్నాను. కాబట్టి మీరు కూడా కావాలంటే 1, 2, 3 సార్లు ప్రయోగం చేయండి. తప్పనిసరిగా ఇవన్నీ కూడా మనల్ని మభ్యపెట్టడానికి మనం ముందుకు వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం. దేవుడు ఆచారము అని చెప్తుంటారు. దేవుడికి ఈ ఆచారాలకి సంబంధం లేదు. దేవుడి పేరుతో చేసేటువంటి దోపిడీకి, దేవుడి పేరుతో జరిగేటువంటి మూఢనమ్మకాలకి వ్యతిరేకం కానీ దేవుడికి వ్యతిరేకం కాదు. వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి చేసేటువంటి ఇటువంటి ప్రయోగాలకి దూరంగా ఉండాలని అందరినీ కోరుతున్నాను. మా చిన్నప్పుడు కూడా మా అమ్మ నాన్న చెప్పేవాళ్ళు ఏమని, పొద్దున్నే లేవగానే కొబ్బరి చెట్టునే చూడాలి, అరటి చెట్టుని చూడకూడదు, తుమ్మితే వెళ్ళకూడదు, దిష్టి ఉంది, ఈ విధంగా బల్లి మీద పడితే ఎవరైతే విష్ణు కంచి శివ కంచి వెళ్లి వచ్చారో వాళ్ళని తెలియకుండా వెళ్లి ముట్టుకోవాలి, అదే విధంగా గడప దగ్గర తుమ్మితే గనక నీళ్లు చల్లుకోవాలి. ఈ విధంగా అనేకమైనటువంటి ఆచారాలు వచ్చి ఉన్నాయి. కానీ ఇవేవి కూడా అప్పట్లో మనకు తెలియకపోవటం వల్ల తల్లిదండ్రులు మనకు చెప్పారు, మనం పాటించాం. కానీ ఈ రోజున మనం చదువుకున్నాము, సైన్స్ మన ముంగిట్లోకి చేతుల్లోకి ప్రపంచం వచ్చేసింది. కాబట్టి దయచేసి ఇటువంటి అనాచారాలని మూఢనమ్మకాలని మీ పిల్లలకు నేర్పద్దు. పెరుగుతున్న సైన్స్ లో మన పిల్లలందరినీ కూడా సైంటిఫిక్ టెంపర్ తో మంచి విలువలతో పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకు ముందే మనం జ్యోతిష శాస్త్రం గురించి చర్చించుకున్నాము. ఆ జ్యోతిష శాస్త్రంలో ఉన్నది ఏమిటి అంటే గనక సూర్యుడు ఒక గ్రహము అనే జ్యోతిషం చెబుతుంది. కానీ సూర్యుడు గ్రహం కాదు, నక్షత్రము. అదే విధంగా భూమి గ్రహము, కానీ భూమి ప్రస్తావన అందులో ఆ గ్రహాల్లో లేదు. నవగ్రహాల్లో భూమి గ్రహం అనేది తీశారు. కేతువు అనేటువంటి గ్రహం లేదు, అయినప్పటికీ కేతువు అనే గ్రహాన్ని ఆ యొక్క జ్యోతిషంలో పేర్కొన్నారు. అంతేకాకుండా భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడు అనేటువంటి ఆనాటి నమ్మకంతో ఈ జ్యోతిష శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. వాస్తవానికి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నాడు. ఈ రోజు మనం నేర్చుకున్న సైన్స్, మనకి సైన్స్ ద్వారా తెలియని విషయాల గురించి వాళ్ళు అనుకున్నటువంటి పరిమితుల మేరకు నిర్ణయించుకున్నదే జ్యోతిష్యం. ఇప్పుడు సైన్స్ పెరిగిన తర్వాత జ్యోతిష్యంలో చెప్పినవన్నీ కూడా సత్య దూరాలు అని స్పష్టమైంది. కాబట్టి జ్యోతిష్యం పనిచేయదు. అంతేకాకుండా ఈ రోజున చాలా మంది చదువుకున్న వాళ్ళందరూ కూడా మూఢనమ్మకాల వెంట వెళ్తున్నారు. దానికి వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే, చేస్తే పోలా, ఏమైంది, ఒక పని చేసేస్తే అయిపోతుంది కదా అనే అభిప్రాయంతో ఉండటం వల్ల దీన్ని ఆసరాగా చేసుకుని అనేక మంది పండితులు, దీనికి సంబంధించినటువంటి ముఖ్యులు మనల్ని, మన యొక్క బలహీనతల్ని ఆసరాగా చేసుకుని లబ్ధి పొందుతూ ఉన్నారు. అందుకనే మనం ఫస్ట్ నుంచి కూడా ఒకటే మాట చెబుతున్నాము, మీరు ప్రశ్నించండి. ప్రశ్నకి సరి అయిన సమాధానం వస్తే, శాస్త్రీయంగా ఉంటే తప్పనిసరిగా పాటించాలి. ఆ విధంగా లేకపోతే గనక దానికి దూరంగా ఉండాలి అనేది చెప్పడం జరిగింది. అంటే మన యొక్క మానవ బలహీనతలని ఆసరాగా చేసుకుని, చుట్టూ ఉండేటువంటి పరిసరాలని, వ్యక్తులని ఆలంబనగా చేసుకుని మనల్ని బందీలుగా చేస్తున్నారు. కాబట్టి దీనికి దూరంగా ఉండాలి అని చెబుతున్నాను. అయితే మీ అందరికీ ఒకటే అప్పీలు, ఇటువంటి రాహుకాలం, అదే విధంగా గుళికా కాలం, వర్జ్యం, యమగండం ఇవన్నీ కూడా మన పనులన్నింటిని నిలబెట్టడం కోసం జరిగేటువంటివి. కొంతమంది వ్యక్తులు చేసేటువంటి మోసపూరితమైనటువంటి దగా తప్ప వేరే కాదు. దయచేసి ఆలోచించి అటువంటి వాటికి దూరంగా ఉండాలని అందరినీ కోరుతున్నాను.